కూటమి ప్రభుత్వం వారికి ఎదురు మాట్లాడిన వారిని, ఎదురు ప్రశ్నించిన వారి గొంతు నొక్కేస్తుందా అంటే, ఈ రోజు జరిగిన ఒక సంఘటన అవుననే వాదనలు వినిపించేలాగా కనబడుతుంది. ఎందుకు అంటే, రాష్ట్రంలో యువతకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి అంటూ రాష్ట్ర యువజన కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు ఒక ధర్నా చేయడం అయితే జరిగింది. దానికి అధ్యక్షత ఎవరు వహించారంటే, యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉదయ్ భాను గారు అండ్ రామారావు గారు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రామారావు గారు అండ్ సిడబ్ల్యూసి మెంబర్ అండ్ పిసిసి చైర్మన్, ఫార్మర్ చైర్మన్ అంటే షర్మిల గారి కంటే ముందు రుద్రరాజు గారు, వాళ్ళు యువతకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అంటూ ఈరోజు ధర్నా చేయడం అయితే జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఏదైతే చెప్పిందో దాని మీద ఒక 9 నెలల్లో ఎటువంటి స్టెప్ తీసుకోకపోవడం వల్లే ఈ ధర్నా అయితే చేశారు. దానికి ఎటువంటి ఫలితం వాళ్ళకి దక్కిందంటే వాళ్ళని అరెస్ట్ చేశారు. చూస్తే ఇక్కడ అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఉంది, చూద్దాం. చేసిన ఈ ధర్నాకి వాళ్ళని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. చలో రాజ్భవన్ అని ఫైట్ చేస్తూ అంటే ఇది యువతకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించమన్నందుకైతే ఈ అరెస్టులు జరిగినట్లయితే తెలుస్తుంది. అంటే మరి కూటమి ప్రభుత్వం ఎవరు ఎదురు మాట్లాడినా వారి నోరు నొక్కేస్తుందా అనేది అయితే చూడాలి మరి.